జస్ట్ ఇమాజిన్, మీరు తరతరాలుగా ఉంటున్న ఒక ఇంటిని ఎవరో మీకు తెలియని వ్యక్తి వచ్చి రాత్రికి రాత్రి ఖాళీ చేసేయమంటే మీరు చేస్తారా? మీరు చేయలేరు కూడా. ఎందుకంటే అది ఇల్లు మాత్రమే కాదు, మీ జ్ఞాపకాలు కూడా. ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఈ భూగోళం మీద ఉన్న ప్రతి ప్రాణికి వర్తిస్తుంది. కానీ కేవలం మనిషి జంతువుల కంటే తెలివైన వాడు అవ్వడం వల్ల వాటి స్థావరాల్లో వాటిని ఉండనివ్వకుండా తరిమేస్తున్నాడు. ఇలాంటి ఒక సంఘటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరలో ప్రస్తుతం జరుగుతుంది. హైదరాబాద్ లాంటి సిలికాన్ నగరం కాంక్రీట్ ప్రపంచంలో చాలా కొంచెం ఇంకా అడవి లాంటి ప్రదేశాలు మిగిలిన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతానికి మనం కొంచెం బతుకుతున్నాం, ఈ వేడికి తట్టుకొని ఉండగలుగుతున్నామంటే అవే కారణం. కానీ ఇప్పుడు కంచి గచ్చిబౌలి ఏరియాలోని 400 ఎకరాలు అడవి లాంటి ఒక ప్రదేశాన్ని గవర్నమెంట్ దాన్ని కమర్షియల్ ఏరియా కింద కన్వర్ట్ చేసి ఐటీ కంపెనీస్ బిల్డ్ చేయాలని అనుకుంటుంది. ఈ టైంకి ఇది చాలా వెల్ నోన్ ఇష్యూ అండ్ దీని మీద గొడవలు కూడా ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఐటీ కంపెనీస్ కట్టడం వల్ల ప్రాబ్లం ఏముంది, ఇంకా కొంతమందికి జాబ్స్ వస్తాయని మనం అనుకోవచ్చు. కానీ ఐటీ కంపెనీస్ కట్టద్దని ఎవరు అనట్లేదు, ఈ పర్టికులర్ ఏరియాలో కట్టద్దని మాత్రమే అంటున్నారు. ఎందుకంటే ఈ పర్టికులర్ ఏరియాలో చాలా రకాల జంతువులు ఇంకా పక్షులు ఉన్నాయి. ఈ ప్రాంతం ఉండడం వల్ల అటుపక్క వెస్ట్ హైదరాబాద్లో వాతావరణానికి కూడా చాలా మేలు జరుగుతుంది. ఇటువంటి ఒక ప్రదేశాన్ని క్లియర్ చేసి అక్కడ ఐటీ కంపెనీస్ కట్టాలన్న ఉద్దేశాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. అయినా కూడా ఆ ప్రదేశంలో గవర్నమెంట్ ఫారెస్ట్ క్లియరింగ్ కోసం ఆల్రెడీ జేసీబీలను కూడా పంపించింది. ఇది జరగకూడదని అక్కడ ఉన్న విద్యార్థులు కూడా ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ హైకోర్టు అక్కడ చెట్ల నరికివేతలు ఆపేయాలని ఆదేశించింది. ఇక్కడ అడవిని క్లియర్ చేయడం మానేసి ఆ ప్రదేశాన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1975 కింద నేషనల్ పార్క్ లాగా అనౌన్స్ చేయాలని అడుగుతున్నారు. There is no any political motivation behind doing this. It is just for the sake of environment. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి, బయట నుంచి ఎవరో వచ్చి కాపాడరు.